ఇక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల కొరకు, ప్రియమైన వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలోనూ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఇష్టమైన వారితో ఇష్టాగోష్ఠి, వారితో కలిపి విందు వినోదాల్లో పాల్గొనడం, ఆత్మీయులైన వ్యక్తులతో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, ఎక్కువ శ్రమ లేకుండానే పనులు మీరు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం, భాగస్వామి యొక్క సహకారం, అనుకూలతలు మొదలైనవన్నీ కూడా మీ ప్రశాంతతని పెంపొందించే విధంగా ఉండడం బట్టి కొంత ప్రశాంతత అనేది పెరుగుతుంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది, చక్కగా మాట్లాడే పనులు సాధించుకోగలుగుతారు, కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, సంతాన వర్గం అభివృద్ధి ఆనందాన్ని ఇస్తుంది. ఎదురు చూసిన విషయాలు చాలా చక్కగా అయిపోతూ అవడం బట్టి కొంత మీ ప్రశాంతత ఏర్పడుతుంది. గృహ వాహన సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబ వ్యవహారాలు, జీవిత భాగస్వామి అనుకూలమైన పరిస్థితులను ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కృషి అనుకూలంగా ఉంటుంది. సంతాన వర్గంతో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కుంభరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారి విషయంలో ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ యొక్క గృహానికి సంబంధించిన విషయాల మీద కొంత ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. గృహ వాతావరణంలో ముఖ్యంగా గృహ సౌఖ్యం విషయంలో కావచ్చు, గృహానికి సంబంధించిన ఏ అంశం మీదైనా సరే కొంత దృష్టి కేటాయిస్తారు. గృహ వాహనాలకు సంబంధించిన విషయాలకి మీరు దృష్టి కేటాయించడం, దాని విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, దానికి సంబంధించిన ఖర్చులు పెట్టడం మొదలైన వాటికి చాలా వరకు అవకాశం అనేది ఉంది. అలాగే గృహ వాతావరణంలో ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలు, మీ వ్యక్తిగత శ్రద్ధ మొదలైనవన్నీ, ఆ విషయంలో మీ తల్లిదండ్రుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వారి సహకారంతో గృహ వాతావరణాన్ని చక్కగా పెట్టుకుంటారు, గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా నూతన గృహాలు మారడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. కొత్త గృహాలను కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు, లేకపోతే దాని విషయంలో తల్లిదండ్రుల యొక్క సహకారంతో మంచి ఆలోచనలు చేయడానికి, ముఖ్యంగా తల్లితర బంధువులతో కలిపి కొన్ని చర్చలు చేయడానికి చేసే ప్రయత్నాల వల్ల మీకు అభిప్రాయ భేదాలు రాకుండా, మాట పట్టింపులు, విభేదాలు రాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఆశించిన పనులలో విజయవంతంగా చేసుకుంటూ ముందుకు పడతారు. మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని ఫుల్ ఎఫర్ట్స్తో అనుకున్న సమయంలో అనుకున్న పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు పడతారు. మీ ఆలోచనలు ఫలిస్తాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. అలాగే నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ నిద్రలేని విషయంలోనూ, కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయంలోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీ పై అధికారులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రశాంతకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి.